ముద్ర వేయొద్దు. ఎందుకు ముద్ర వేయొద్దు? కాలము సమీపమై ఉన్నది. ఏమైనట్టండి? కాలము సమీపిస్తూ ఉన్నటువంటిది ఉంది, సమీపమై ఉంది. ఏ కాలము సమీపమైందంటే అంత్యకాలము సమీపమైంది. యేసు ప్రభు వారు వచ్చే దినాలు సమీపమైనటువంటివి ఉన్నాయి. మరి ఆయన త్వరగా రానయ్యి ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకనే ఇక్కడ ప్రవచన గ్రంథకర్త అంటున్నారు, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అంటే వాడు చెయ్యాలని కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశము, మరి అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉంటాడు. వాడు సన్మార్గంలోకి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉంటాడు. వాడు ఎలాగుంటాడంటండి? కాలం సమీపించింది, అంత్యకాలంలో ఉన్నాము. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరగవలసింది. మరి నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు